వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కడప ఎర్రముక్కపల్లి భూ వివాదంపై శ్యామ్ సుందర్ రెడ్డి మీడియా ముందు కీలక ఆధారాలు వెల్లడించారు. ఈ గొడవతో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ బాధితుల ఆరోపణలను కొట్టిపారేశారు. 2013లోనే ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని, ప్రస్తుతం మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు అన్ని తమ పేరు మీదనే ఉన్నాయని డాక్యుమెంట్లు చూపారు. గత 15 ఏళ్లుగా వివాదంలో ఉన్న ఈ స్థలంపై 2015-2023లో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. ప్రత్యర్థి వర్గం వద్ద అసలు పత్రాలు ఉంటే నిరూపించాలని, నిజమని తేలితే ఆస్తిని వదిలేస్తామని సవాల్ విసిరారు. తమకు అన్యాయం జరుగుతోందని, ఎమ్మెల్యేకు ఫిర్యాదు మాత్రమే ఇచ్చామని, ఆమె కేవలం పత్రాలను పరిశీలిస్తామని చెప్పారని వివరించారు. దొంగ పత్రాలతో ఆరోపణలు చేయడం మానుకోవాలి, చట్ట ప్రకారం ఆ భూమి మాదే అని శ్యామ్ సుందర్ రెడ్డి స్పష్టం చేశారు. విలేకరులకు, మీడియా సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రాత్రి ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పారు. దాని మీద క్లారిటీ ఇస్తామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ విషయం ఏమంటే 9/9/2009 సంవత్సరమున సట్టి నరసింహ గారికి 4 కుమారులు. 4 కుమారులలో సట్టి భార్గవ, భాస్కర, లక్ష్మీపతి, సట్టి భారవి, ఇలా 4 సంతానం. ఈ 4కి వాళ్ళ నాయన రిజిస్ట్రేషన్ చేసి 4కి 4 భాగాలు ఇచ్చేసినారు. సైట్ మొత్తం మంచి 3 సెంటర్ చొప్పున. దాని తర్వాత ఈ స్థలాన్ని 9/1/2000 ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 3943 సార్. డాక్యుమెంట్ నెంబరు 1/1697 వాళ్ళు నివాసం వచ్చేసి వచ్చిన 943/2009 సర్వే నెంబరు 84/1. ఈ తర్వాత 9/1/2013 ఈ ముగ్గురు కలిసి ఎవరెవరు, భారవి ఇక్కడే ఉంది. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా, మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది ఫస్ట్ డాక్యుమెంట్ వాళ్ళ ఫాదరు, ఇది 3 కొడుకులు, ఈయన 4 కొడుకులు. ఇది క్లారిటీ డాక్యుమెంట్, ఎవరికైనా డౌట్ వచ్చో చూసుకోవచ్చు. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డిని తిరుపతికి వీళ్ళు అమ్మారు సైటు. అమ్మిన వాళ్ళలో లక్ష్మీపతి, భారవి, భాస్కర్. భార్గవి అని ఆయన ఎల్ఐసీలో పనిచేస్తాడు. వాళ్ళ కొడుకు ఆయన అమ్మలేదు స్థలం. ఏమండి, దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 167/2013 కడప సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయింది. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారు 3/4/2025 ఈ స్థలాన్ని 3కి రిజిస్టర్ చేసేసినాడు. ఎవరెవరికి? జయదీప్ రెడ్డి, మల్యం సాయి సౌమ్య, మల్యం నిరంజన్ రెడ్డి. దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 2772/2025, 71/2025, 2770/2025. ఈ 3 కార్పొరేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి ఈ డోర్ నెంబర్లు మార్చుకొని కరెంటు బిల్లులు కట్టారు. దానికి ఎవిడెన్స్లు ఇవన్నీ ఈ 3లో ఉండేవి. ఒక్క విషయం ఏంటంటే, ఏదో రాత్రి అంతా ఎవరెవరో మీడియా వాళ్ళు ఏదో రాస్తానంట, వాళ్ళు తెలుగుదేశములు దందా చేసినారు. అది మాకు అవసరం లేదు. మేము కమలాపురం తాలూకా భావస్థలము. కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒకటి జరిగింది వాస్తవం ఏంటంటే, ఎమ్మెల్యే గారికి ఒక గ్రీవెన్స్లో ఒక లెటర్ ఇచ్చాము ఒకసారి పోయి, మేడం ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మా స్థలంలోకి రానియడం లేదని. అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే, ఇద్దరు డాక్యుమెంట్ తీసుకొని రాకుండా పరిశీలిస్తామని చెప్పారు. మేము డాక్యుమెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర చూసినాము, పరిశీలించినారు. ఈ భార్గవ లాయర్ అనే వారు గారు మేడం దగ్గరికి కూడా డాక్యుమెంట్ లేవు. ఇప్పుడు కూడా నేను సభాముఖంగా చెప్తాను అందరికీ, ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా తీసుకొని రమ్మని చెప్పండి. నేను సవాల్ చేస్తాను, ఆయన స్థలం ఆయన ఊరికి ఇచ్చేస్తాం. మేము కబ్జా చేసింటే మాకు అవసరం లేదు. నేను గత 20 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను. కడపలో 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రూరల్, టౌను, 1 టౌను, చిన్న చౌకని. ఎక్కడైనా శ్యామసుందరుడు వ్యక్తి ఆడిన కేసులు ఉన్నట్టు కనుక్కున్నాడు. నేను దానికి మీకు క్షమాపణ చెప్తా, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అనవసరంగా మా మీద వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి కబ్జా చేశారనే ఏం అవసరం ఉంది? మా స్థలం మేము కావాలని మేము కోరుకున్నాము, రిజిస్టర్ చేసుకున్నాము, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము. కబ్జా ఎక్కడ జరిగితే మీరు చెప్పండి. మీరు పోయి అడగండి, ఏమయ్యా కబ్జా చేసామని మీరు అంటున్నారు కదా, రాత్రి ఎవరో వచ్చి 100 మంది రౌడీలని. నా స్థలం కోసం 100 మంది రౌడీలు అవసరం ఏముందండి? నా స్థలం నేను కావాలని నేను కోరుకుంటాను, అంతేగాని ఇప్పుడు మీరు పోయి అడగండి, ఏమైనా డాక్యుమెంట్ పెట్టి తేండి, మీరు ఎక్కడుండే లింకు తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారు, నీ స్థలం నీకు ఇస్తానట డాక్యుమెంట్ చెప్పండి, నేను ఒరిజినల్ ఇస్తా, అతన్ని ఒరిజినల్ చెప్పండి, తెమ్మని చెప్పండి. మేముందరూ ఏం మాట తప్పినా మీకు మీరేం చేసినా కూడా దానికి నేను ఓకే, దాని గురించి ఇబ్బంది లేదు. అది విషయం. అవన్నీ మాకు సంబంధం లేదు. పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చూసుకుంటారు, అవన్నీ మనకు అవసరం లేదు. దానికి ముందు ఒక ఇష్యూ జరిగింది. ఇదే సైట్లో ఇల్లు అమ్మినారు వీళ్ళ ఫాదర్ వాళ్ళకు. ఈయనకు లక్ష్మీరెడ్డి రాధా అని. ఎప్పుడు 2010లో అమ్మిన తర్వాత భారవి గారు దొంగ డాక్యుమెంట్ వేసి కోర్టుకి వేసినారు. వీళ్ళు ఏం చేశారు? 2023 వరకు 15 సంవత్సరాలు కోర్టులో తిరిగి రాధమ్మను లక్ష్మీరెడ్డి తిప్పి 2010లో వీళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినాక మళ్ళీ కోర్టుకు పోయినాడు. 2023లో కూడా వీళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆడామను కోర్టును తిప్పి 13 ఏళ్ళు అరణ్యవాసాన్ని పంపిణీ చేస్తే ఇదేమన్నా సమాజం అండి? లాయర్ వృత్తి అంటే ఎట్లా ఉండాలండి సొసైటీలో?
డాక్టర్ అని, లాయర్ అని, గురువు అంటే ఎంత విలువైన అది ఇప్పుడు ఈ సొసైటీ సమాజంలో అంతే కదా. మరి లాయర్ గారిని ఆయన 13 ఏళ్ళు చెప్పినట్టు అర్థం చేసుకోండి మీరు ఒకసారి. ఆ మనిషి ఏంది ఏం కథ అనేది ఒకసారి గుర్తు చేసుకోండి మీరు కూడా. ఆ డాక్యుమెంట్ సంబంధించి ఏదైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్ ఎంక్వైరీ చేయండి. అది కోర్టు ఆర్డర్ మొత్తం ఉండాలి దీంట్లో. కార్పొరేషన్కు పోండి, ఎంక్వైరీ చేయండి. మాది తప్పు ఉందంటే సైడ్ వదిలేస్తాం. ఒకటి సార్, ఎక్కడైనా సరే ఇప్పుడు నా స్థలం ఉంది సార్, మీరు పోయి కార్పొరేషన్లో అప్లై చేస్తే మీకు డోర్ నెంబర్ కానీ ట్యాప్ కనెక్షన్ కానీ ఇస్తారా? ఎవరైనా చెప్పండి మీరు. ఎవరి స్థలం ఉంటే వాని ఆధార్ కార్డు, వాని సెల్ నెంబరు, వాని డాక్యుమెంటు, వాని లింకు డాక్యుమెంటు అన్నీ ఉంటే ఇచ్చేదే బరువుగా ఉంది. అట్టేటప్పుడు ఇదో మేము చేసుకున్నాం. ఇదో అన్ని ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నిరంజన్ రెడ్డి, సౌజన్య, జయదీప్ రెడ్డి పేర్లతో ఉన్నాయి. మొత్తం డోర్ నెంబర్లు ఉన్నాయి, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంటు బిల్లు ఉంది. ఇందులో మొత్తం కూడా నేను రాసిన డాక్యుమెంట్ నెంబర్లు ఈయన మొత్తం దీంట్లో కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినట్టు అన్నీ ఉన్నాయి. ఇదో ఇలా నలుగురు భారవేనా ఒక ఆయన అమ్మలే, అది కూడా మేము పాల్గొట్ల. మాకు అవసరం లేదు, దాని ఎవరు డిస్టర్బ్ చేయలే. ఎందుకు అవసరం? మనం కొనలేదు కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు. ముద్దా వెంకట సుబ్బారెడ్డి తిరుపతి వీళ్ళు అమ్మినారు. ముగ్గురు అమ్మిన వాళ్ళు ఇన్ని ఉన్నారు. ఆ ముద్దా వెంకట సుబ్బారెడ్డి మాకు అమ్మినాడు. ఇంకా మా డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నాయి. దీనికి మేము ఇంతకంటే మాట్లాడాల్సిన అవసరం ఏది లేదు. కబ్జా అనే దానికి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. కబ్జా కాదు ఇది. మా డాక్యుమెంట్ మేము ఛాలెంజ్ అని తెచ్చుకోమని డాక్యుమెంట్ తెమ్మని చెప్పండి. ఒరిజినల్ తెమ్మండి, లింకు డాక్యుమెంట్ తెమ్మండి, రమ్మని చెప్పండి. పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమా మీద. నువ్వు ఎందుకు పోలే స్టేషన్కు? నీ దగ్గర డాక్యుమెంట్ లేవు కాబట్టి నువ్వు పోలేకపోతాను. ఎమ్మెల్యే గారికి గ్రీవెన్స్లో మేము పోయి ఇచ్చినాము. నిన్ను రమ్మని నువ్వు డాక్యుమెంట్ ఎందుకు ఎత్తుకోలేదు? నీ దగ్గర ఉంటే ఎత్తుకోబో, ఎవరు వద్ద లేదు కదా దానికి. అవి మాకు సంబంధం లేదు సార్. పోలీసులకు మేము కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు చూసుకున్నారు. మాకు సంబంధం లేదు దాంట్లో. మాకు అన్నీ అవసరం. మేమేం చెప్తున్నామంటే మీరు కబ్జా చేసిన దానికి మీకు ఎవిడెన్స్లకు మా పేపర్లు, మా డాక్యుమెంట్లు మీకు చూపిస్తాను. అంతే. ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు మాకు. అది స్పందనాలు పెట్టి ఆమె ఇద్దరిని పిల్లని పేపర్లు కానీ వెరిఫై చేస్తామని. వెరిఫై చేసినప్పుడు ఆయన పేపర్లు తీసుకోవాలి. అంతే. మనం తెచ్చాము, వాళ్ళు రాలేదు. ఎన్నిసార్లు పిలిపించినా రాలేదు. 12 సెంట్లు ఆ వాల్యూ అని ఇప్పుడు ఏం రేటు మార్కెట్ ఎంత చెప్పాలి? 20 చెప్తారు, కొందరు 50 చెప్తారు, కొందరు 60 కూడా చెప్పచ్చు. దాని ముందు మాకు సంబంధించిన విషయం. అమ్మే వాళ్ళది వ్యాపారం చేసే వాళ్ళది చెప్తారు. అబద్ధం. ఆయన పోయినాడు, ఆయన అవసరం కోసం లేదండి. మాకెందుకు? మీ కమలాపురం ఏం లేదు. ఒక స్పందన లెటర్ మాత్రం పెట్టాము. అది వాస్తవం. అంతే. మాకు పోలీసు వారి సాయం కావాలని అడిగినాము, కానీ ఆయన ఏం చెప్పినాడనేది కూడా మాకు తెలియదు. లేదు, అవసరం లేదు. ఇద్దరం ఒకటి లేదు. మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఉన్నాయి. మాకేంటంటే మీరు కబ్జా చేసిన దానికి మేము వచ్చినాము. ప్రెస్ మీట్ పెడితే మాకు కూడా క్లారిటీ వస్తుంది. మీకు కావాల్సిన పేపర్లు ఎవరైనా కానీ వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. డబ్బు తీసుకున్నామాట వాస్తవమే. ఆ డబ్బు వాళ్ళ వడ్డీ రూపంలో మొత్తం ₹1 కోటి చెల్లించాము. ఇది మా పేరు మీదనే ఉంది. మా పేరు మీద ఉన్నప్పటికీ దౌర్జన్యంగా వాళ్ళు ఇప్పుడు దీన్ని కూల్ చేశారు. ఎవరు డబ్బు తీసుకుంది? ఎవరు తీసుకుంది? ఎవరు డబ్బు తీసుకుంది? ఎవరు? అదే మీరే. మేమా? కూల్చిన వాళ్ళు కావచ్చు. మేమే తీసుకుందా? మేము తీసుకుని మాకే ఇస్తారు డబ్బులు. మేము లెక్క కట్టి రిజిస్టర్ చేసుకున్నాము. వాళ్ళకు ముద్దా వెంకట సుబ్బారెడ్డికి భారవికి ఏం సంబంధంలో మాకు సంబంధం లేదు. మాకు డబ్బులు ఇచ్చి కొన్నాము. డబ్బులు ఇచ్చి కొనింది వాస్తవం. అంతేగాని వాళ్ళు 1 కోటి ఇచ్చినారు, 2 కోటి ఇచ్చినారు మాకేం తెలుసు? మాకు చెప్పించినారు. ఏమైనా మేము చూసినామా? వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఈ సబ్జెక్టు 2024 ఏప్రిల్లో జరిగింది, 25లో. అది ఎప్పుడో 2013లో ఒకటి జరిగింది, 2009లో ఒకటి జరిగింది. దానికి మాకు సంబంధం ఏముందండి? 2024. చెప్తున్నాము, ఖాళీ చేయమని చెప్తున్నాము. ఎన్నిసార్లు చెప్పినా కానీ రెస్పాన్స్ లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, స్పందనాలు ఇచ్చాము. మీరు కావాలంటే డీఎస్పీ గారిని కానీ 1 టౌన్ కానీ ఎంక్వైరీ చేయండి, ఎస్పీ గారిని కూడా ఎంక్వైరీ చేయండి. 5 మంది ఎస్పీలకు ఇచ్చాం కంప్లైంట్ మేము. ఎవరు? సివిల్ మ్యాటర్లో మేము జోక్యం చేసుకోము, పిలిపించి చెప్తామన్నారు. పిలిపించే కూడా స్టేషన్కి రావడం లేదు. ఈ 10 రోజుల్లో కూడా ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయండి. కంప్లైంట్ ఇచ్చామా లేదా? ఒప్పలే. మేము రామని చెప్పాము. ఆయన ఇష్టం, పోవచ్చు పోకపోవచ్చు. ఇప్పుడు నేను రాకుండా మీరు నన్నేం అడిగేదానికి ఏం లేదు. మీరు పిలిచినారు, మా దగ్గర రైట్ ఉంది, మీకు చెప్పాలా సమాధానం వచ్చినామంతే. అంతేగాని కోర్టులో అప్లై చేశాం. మేము కోర్టులో అప్లై చేసాం. ఈరోజు పోయింటుంది కూడా. నేను హాలిడే కదా సార్. ఒకటి చెప్తా. దానికి కూడా నేను నోటీస్ ఇచ్చినారని అడుగుతున్నారు. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. నువ్వు కోర్టునే గౌరవించడం లేదు. నోటీస్కి ఏం రిప్లై ఇచ్చావు సార్? మీరు ఒకటి అడగండి. నేను డాక్యుమెంట్ ఇస్తా చూడండి. కోర్టు 2023 ఏప్రిల్లో జడ్జిమెంట్ ఇచ్చింది. 21/4/2023. ఈరోజు కోర్టునే నువ్వు అవగాహన చేస్తున్నావు. కోర్టు తప్పుడు లంచం తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడు అన్నాడు.
ఒక డిఎస్పీ గారి ముందరనే. ఇప్పుడు దొంగ డాక్యుమెంట్ పుడిచినారని పొద్దున మీతోనే చెప్పినాడు. ఈ దొంగ డాక్యుమెంట్లో ఒరిజినల్ మీరే ఎంక్వైరీ చేయండి. మేము కూడా వద్దు, మీరు రిజిస్టర్ ఆఫీస్ పోండి, కార్పొరేషన్ పోండి, మేమేమైనా అక్కడ ఫ్రాడ్ చేశామా ఏమైనా చేశామా అనేది మీరే ఎంక్వైరీ చేయండి. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.